వెల్కమ్ టు కేఎన్ఆర్ లాజిక్స్. మనం ఈ వీడియోలో తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వారు మొదటగా ప్రీవియస్లో జరిగినటువంటి పేపర్స్ యొక్క వెయిటేజ్ని అబ్జర్వేషన్ చేసి ఆ వెయిటేజ్ ప్రకారం ఏ టాపిక్ నుంచి ఎక్కువ వస్తున్నాయి ఆ టాపిక్ మీద ఫోకస్ చేసినట్టయితే మీరు అనుకున్నటువంటి టార్గెట్ని సాధించడంలో విజయం సాధిస్తారని ఖచ్చితంగా చెప్పగలను. అయితే మనం ఒకసారి ప్రీవియస్ పేపర్స్ ఎనాలిసిస్ చేసి ఆ ప్రీవియస్ పేపర్ ఎనాలిసిస్ ప్రకారము ఏం చేయాలంటే అదే విధంగా ఆ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. కానీ చాలామంది అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే ఆ విధంగా ఫోకస్ చేయకుండా వేరు టాపిక్స్ మీద ఫోకస్ చేసి లాస్ట్కి విజయం సాధించడంలో విఫలం కావడం జరుగుతుంది. సో మరి ప్రీవియస్గా జరిగినటువంటి తెలంగాణలో 2018 మరియు 2022 జరిగినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్లో అర్థమెటిక్ విభాగం నుంచి ఏ టాపిక్ నుంచి ఎక్కువ వెయిటేజ్గా ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో మనం ఈ వీడియోలో క్లియర్గా నేర్చుకున్నాము. ఎందుకంటే తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్ అర్థమెటిక్ వెయిటేజ్ అమ్మ ఫస్ట్ వచ్చేసి నెంబర్ సిస్టము. సో సంఖ్యామానం మన క్లాసులలో సంఖ్యామానాన్ని మొత్తం 14 సబ్ టాపిక్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. సో నెంబర్ సిస్టమ్ నుంచి 2018 ప్రిలిమినరీ ఎగ్జామ్లో 12 క్వశ్చన్లు రావడం జరిగింది. అదే మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకి 24 క్వశ్చన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇక 2022 పేపర్ తీసుకున్నట్టయితే ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో 9 క్వశ్చన్లు, మెయిన్స్ ఎగ్జామ్స్లో 16 క్వశ్చన్లు రావడం జరిగింది. ఇది నెంబర్ సిస్టమ్. ఇది మ్యాక్సిమం మీకు వచ్చే 100 మార్క్స్లో 25% మీకు. సో అంటే ఓవరాల్గా మీరు ఈ నెంబర్ సిస్టమ్ నుంచి ఎన్ని క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 100 క్వశ్చన్స్ మనకి అర్థమెటిక్ ఈ భాగం నుంచి వస్తే మాత్రం దీంట్లో నుంచి మీరు 20 క్వశ్చన్స్ని అటెంప్ట్ రావడానికి అవకాశం ఉంది. అంటే ఎక్కువగా ఫోకస్ చేసినటువంటి ఫస్ట్ టాపిక్ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే నెంబర్ సిస్టము. ఇక సెకండ్ టాపిక్ వచ్చేసి మెన్సురేషన్ అమ్మ, క్షేత్రగణితము. సో ఈ క్షేత్రగణితం టాపిక్ను కూడా మీరు నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదు. ప్రిలిమినరీ ఎగ్జామ్లో అంటే 2018 ప్రిలిమినరీ ఎగ్జామ్లో 15 క్వశ్చన్లు వచ్చినాయి. అదే 2018 మెయిన్స్ ఎగ్జామ్లో 12 క్వశ్చన్స్ వచ్చాయి. కానీ 2022కి వచ్చాక వెయిటేజ్ తగ్గింది. ప్రిలిమినరీలో 5 క్వశ్చన్లు వచ్చాయి, మెయిన్స్లో 8 క్వశ్చన్లు వచ్చాయి. కానీ ఈసారి జరిగేటటువంటి ప్రిలిమినరీ మరియు మెయిన్స్ ఎగ్జామ్స్లో మనం మెన్సురేషన్ టాపిక్ నుంచి 15 నుంచి 20 క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నది. సో ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్ కూడా ఏంటంటే మెన్సురేషను. ఇక థర్డ్ టాపిక్ వచ్చేసి మనకి టైమ్ అండ్ వర్క్, కాలము మరియు పని. చూడండి, ఈ కాలము మరియు పని టాపిక్లో 2018 ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో 5 క్వశ్చన్లు వచ్చాయి, మెయిన్స్ ఎగ్జామ్లో 9 క్వశ్చన్లు రావడం జరిగింది. నెక్స్ట్ ఇక టైమ్ అండ్ డిస్టెన్స్ అమ్మ, కాలము మరియు దూరము. ఇది కూడా మనకి వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో 2018 ప్రిలిమ్స్లో 4 క్వశ్చన్లు, మెయిన్స్లో 10 క్వశ్చన్లు రావడం జరిగింది. అదేవిధంగా 2022 తీసుకున్నట్టయితే సో ప్రిలిమ్స్లో 5 క్వశ్చన్లు, మెయిన్స్లో 9 క్వశ్చన్లు రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి, టైమ్ అండ్ వర్క్లు ఎన్ని వచ్చినా మనకి ప్రిలిమినరీలో 5 క్వశ్చన్లు, మెయిన్స్లో 9. సో ఇక్కడ 2022 తీసుకుంటే ప్రిలిమ్స్లో 6, మెయిన్స్లో 11 క్వశ్చన్స్ వచ్చాయి. ఇక యావరేజ్ టాపిక్ నుంచి మనకి ప్రిలిమ్స్లో 2 క్వశ్చన్లు, సో మెయిన్స్లో 5 క్వశ్చన్లు రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రిలిమ్స్లో 2 క్వశ్చన్లు వచ్చినాయి 2022, మెయిన్స్లో 5 క్వశ్చన్లు వచ్చినాయి. అంటే యావరేజ్ టాపిక్ నుంచి కంపల్సరీగా మనకి మెయిన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చూసుకున్నట్టయితే 5 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనకి ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాల నుంచి 2018 ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో 4 క్వశ్చన్లు, మెయిన్స్లో 10 క్వశ్చన్లు రావడం జరిగింది. ఇక 2022 తీసుకున్నట్టయితే ప్రిలిమ్స్లో 5 క్వశ్చన్లు, మెయిన్స్లో 9 క్వశ్చన్లు రావడం జరిగింది. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మనం 10 క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ఎక్కువ మంది అభ్యర్థులు ఎక్కువ ఫోకస్ చేసి చదివేది ఏంటంటే బారు వడ్డీ, చక్రవడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. దీని యొక్క వెయిటేజ్ చూడండి, 2018లో 2 క్వశ్చన్లు, ప్రిలిమ్స్లో మెయిన్స్లో వచ్చేసి 7 క్వశ్చన్లు.
నెక్స్ట్ 2022 ప్రిలిమ్స్లో వచ్చేసి 3 క్వశ్చన్లు, సో మెయిన్స్లో వచ్చేసి 7 క్వశ్చన్లు. అంటే ఓవరాల్గా మనం 5 క్వశ్చన్లు సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నది. ఇక నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్ అమ్మా. సో ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి 2018 ప్రిలిమ్స్లో 1 క్వశ్చను, మెయిన్స్లో 10 క్వశ్చన్లు రావడం జరిగింది. నెక్స్ట్ 2022 తీసుకున్నట్టయితే ప్రిలిమ్స్లో 2 క్వశ్చన్లు, మెయిన్స్లో 5 క్వశ్చన్లు రావడం జరిగింది. అంటే ఓవరాల్గా ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్ అంటే నిష్పత్తి అనుపాతం నుంచి ఒక 5 నుంచి 10 క్వశ్చన్ల మధ్యన రావడానికి అవకాశం ఉంది. ఇక ఏజెస్, సో వయసులు, ఈ వయసులు టాపిక్ నుంచి 2018 ప్రిలిమ్స్లో 1 క్వశ్చను, మెయిన్స్లో 1 క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ మరి 2022 ప్రిలిమ్స్లో 2 క్వశ్చన్లు, మెయిన్స్లో 3 క్వశ్చన్లు రావడం జరిగింది. అంటే 2022 కాడికి వస్తే కొంచెం వెయిటేజ్ పెంచిండు. ఎప్పటికీ ఏది పెంచినప్పటికీ కూడా ఏజెస్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయగలము. ఇక నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకి పర్సంటేజ్ అమ్మ. ఈ పర్సంటేజ్ నుంచి 2018 ప్రిలిమ్స్లో 5 క్వశ్చన్లు, మెయిన్స్లో వచ్చేసి 7 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదే 2022 తీసుకున్నట్లయితే ప్రిలిమ్స్లో 1 క్వశ్చను, మెయిన్స్లో వచ్చేసి మనకి 5 క్వశ్చన్లు ఇవ్వటం జరిగింది. నెక్స్ట్గా పార్ట్నర్షిప్. సో పార్ట్నర్షిప్లో ఉండి 2018 ప్రిలిమ్స్లో 4 క్వశ్చన్లు, నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్లో 7 క్వశ్చన్లు ఇస్తుంటాము. నెక్స్ట్ మరి 2022 ప్రిలిమ్స్లో వచ్చేసి 2 క్వశ్చన్లు, మెయిన్స్లో వచ్చేసి 4 క్వశ్చన్లు ఇస్తుంటాం. అంటే ఓవరాల్గా మీకు పార్ట్నర్స్ నుంచి 5 క్వశ్చన్లు వస్తాయి. ఓవరాల్గా ఎన్ని వస్తున్నాయి? 5 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. ఇక మిక్చర్ అండ్ ఎలిగేషను. ఈ మిక్చర్ అండ్ ఎలిగేషను టాపిక్ నుంచి మనకి 2018 ప్రిలిమ్స్లో 1 క్వశ్చను, మెయిన్స్లో 2 క్వశ్చన్లు వచ్చినాయి. సో ప్రిలిమ్స్లో 2 క్వశ్చన్లు, మెయిన్స్లో 3 క్వశ్చన్లు వచ్చినాయి. అంటే 2 నుంచి 3 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. ఇక డేటా ఇంటర్ప్రిటేషన్, దత్తాంశ విశ్లేషణ. చూడండి డేటా ఇంటర్ప్రిటేషను. సో దీని నుంచి మనం చూసినట్టయితే 2018 ప్రిలిమ్స్లో 2 క్వశ్చన్లు, మెయిన్స్లో 6 క్వశ్చన్లు వచ్చినాయి. మరి 2022 వస్తాకే ఏమీ ఇవ్వలేదు, కానీ దీని నుంచి కంపల్సరీ మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో 3 నుంచి 5 క్వశ్చన్లు అనేవి కంపల్సరీ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి మనకి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఇక లాస్ట్కి క్లాక్ అండ్ క్యాలెండర్. అంటే క్యాలెండర్ మరియు గడియారాల నుంచి మనకి 2018లో 2 క్వశ్చన్లు, ప్రిలిమ్స్లో, మెయిన్స్లో 5 క్వశ్చన్లు, అదేవిధంగా 2022కి వస్తాకే ప్రిలిమ్స్లో 4 క్వశ్చన్లు, మెయిన్స్లో 8 క్వశ్చన్లు వచ్చినాయి. అంటే ఈ టాపిక్ నుంచి మనం 5 నుంచి 10 క్వశ్చన్లు క్లాక్ అండ్ క్యాలెండర్ నుంచి 2 టాపిక్స్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇది ప్రీవియస్గా జరిగినటువంటి వెయిటేజ్. అయితే మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది, ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా కంపల్సరీ నేర్చుకోవాల్సింది ఫస్ట్ టాపిక్ ఏంటంటే నెంబర్ సిస్టమ్ మీద ప్రతి ఒక్కరు కూడా అవగాహన రావాలి. నెంబర్ సిస్టమ్ మీద ఎవరికైతే అవగాహన వస్తుందో తర్వాత అర్థమెటిక్ ఈ భాగంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఈజీగా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో నెంబర్ సిస్టాన్ని మరియు మెన్సురేషను దీంట్లో మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి కొన్ని టాపిక్స్ చెబుతాను నేను. సో ఒక 5 to 6 టాపిక్స్ మీరు ఎక్కువగా ఫోకస్ చేసినట్టయితే మీరు అనుకున్నటువంటి విజయాన్ని సాధించగలరు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి నెంబర్ సిస్టము, సంఖ్యామానము. సెకండ్ వన్ వచ్చేసి మనకి మెన్సురేషన్ అమ్మ. సో థర్డ్ వన్ వచ్చేసి మనకి టైమ్ అండ్ డిస్టెన్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్. ఫిఫ్త్ వన్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ వన్ వచ్చేసి మీరు ఇక్కడ క్లాక్ అండ్ క్యాలెండర్ మీద ఫోకస్ చేసినట్టయితే మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఈజీగా, అంటే ఈ 6 టాపిక్స్ నుంచి మీరు ఈజీగా ఎక్కువ ప్రాబ్లమ్స్ని కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వెయిటేజ్ ప్రకారం ఇక్కడ ఈ వెయిటేజ్ని బేస్ చేసుకొని మీరు కూడా ప్రిపరేషన్ను కొనసాగించండి. ఇప్పుడు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా ఎవరైతే తెలంగాణ అభ్యర్థులు ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్యంగా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నారో వారు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా ఈ రోజు నుంచే మీరు ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కేఎన్ఆర్ లాజిక్స్ తరఫున మీ అందరికీ ఆల్ ద బెస్ట్. మీకు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ నుంచి మీకు ఏమైనా వీడియోలు కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో మనకి కామెంట్ చేయగలరు.